వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయిన WHO చెబుతున్న లెక్కలుగానే చూస్తే మనకు ఖచ్చితంగా భయం కలుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచంలో సుమారుగా 1.8 నుంచి 2 కోట్ల మంది కేవలం గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు. మన భారతదేశంలో ప్రతి 33 సెకండ్లకు ఒక వ్యక్తి గుండెపోటుతో బాధపడుతున్నాడు. అంటే ఇది చిన్న సమస్య కాదు, నిశ్శబ్దంగా పెరుగుతున్న మహమ్మారి. అసలు ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఎలాంటి వయసు వారికి ఎక్కువ వస్తుంది? గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దీనివల్ల నష్టాలు ఏంటి? గుండె బాగా పనిచేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి ప్రశాంతంగా పడుకొని పొద్దున్నే లేచి అలా కూర్చొని టీ లేదా కాఫీ తాగుతుంటే ఒక్కసారిగా మీ చెస్ట్లో ఏదో మీకు తెలియని నొప్పి చిన్నగా మొదలయ్యి క్షణాల్లో అది ఎక్కువగా పెరుగుతూ మరోవైపు చెమటలు పట్టడం, ఎడమ చేతికి నొప్పి రావడం, ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం ఆగిపోవడం, సహాయం కోసం అరిచేలోపు కాళ్ళు పడిపోవడం, ఇలా సినిమా రేంజ్లో ఈ సీన్ ఉన్నప్పటికీ ఇది మన చుట్టూ ఉన్న ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఇలా జరుగుతుంది. దీనినే హార్ట్ అటాక్ అంటారు. మన గుండె అనేది మన శరీరానికి ప్రధాన ఇంజన్ లాంటిది. ఇది రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటూ రక్తాన్ని శరీరం మొత్తం పంపిస్తుంది. గుండెకి రక్తం అందించే చిన్న రక్తనాళాలను కరోనరీ నాళాలు అంటారు. వీటిలో క్రొవ్వు, చెడు కొలెస్ట్రాల్, మలినాలు లాంటివి నెమ్మదిగా పెరిగిపోతాయి. మనకు తెలియకుండా ఏళ్ల తరబడి ఇలా జరుగుతూ ఉంటుంది. రక్తనాళాలలో రక్తం అక్కడ గడ్డకట్టుకుపోతుంది. దీనివల్ల గుండె నుంచి మిగతా భాగాలకు రక్తం వెళ్ళటం, మిగతా భాగాల నుంచి గుండెకు రక్తం రావటం, ఇలా రక్త సరఫరా ఆగిపోతుంది. గుండెకు సంబంధించిన కణాలకు ఆక్సిజన్ అస్సలు అందదు. మెల్లగా కణాలు చనిపోవడం మొదలవుతుంది. ఈ పరిస్థితి గుండెపోటుకు ప్రధాన కారణం. ఒకప్పుడు గుండెపోటు అనేది పెద్ద వయసు వారికి మాత్రమే వస్తుంది అని అనుకునేవారు. కానీ ఈ రోజుల్లో 20, 30, 40 సంవత్సరాలు ఇలా వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. వ్యాయామం చేస్తే హార్ట్ అటాక్ రాదు అనుకోవడం మన విడ్డూరం. రీసెంట్గా మనకు తెలిసిన కన్నడ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ గారు కూడా ఎక్సర్సైజ్ చేసే దగ్గరే హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరిగింది. భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా ఒకసారి గుండెపోటు వచ్చింది. అదృష్టవశాత్తు వెంటనే చికిత్స చేయడంతో ఆయన ప్రాణాలు దక్కించుకున్నాడు. అంటే ఇది మనకు ఒక విషయం చెబుతుంది. హార్ట్ అటాక్ అనేది వయసు చూడదు. ఫిట్గా హెల్త్గా ఉన్నాను, నాకు రాదు అనుకోవడం మూర్ఖత్వం. జనరల్గా శరీరంలో ఏదైనా జరుగుతుంది అంటే మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాగే హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా మనకు కొన్ని సంకేతాలు వస్తాయి. మన చెస్ట్లో నొప్పి రావటం, నొప్పి ఎడమ చేతికి లేదా మెడకు నొప్పి వెళ్ళటం, ఉన్నట్టుండి చెమటలు పట్టి తల తిరగటం, ఒక్కోసారి వాంతులు రావటం, ఇలా సూచనలు మన శరీరం మనకు ఇస్తుంది. కొందరు వీటిని అంత సీరియస్గా తీసుకోకపోవడం, నిర్లక్ష్యం చేస్తారు. ఇది తప్పు. గుండె నొప్పి వచ్చిన మొదటి గంట మనకు చాలా క్రూషియల్. ఎందుకంటే ఆ మొదటి గంట మన ప్రాణాలు ఉండాలా లేదా పోవాలా అని నిర్ణయిస్తాయి. గుండెపోటు వచ్చిన వెంటనే చికిత్స మొదలు పెడితే ప్రాణాలు కాపాడే అవకాశం చాలా ఎక్కువ. మొదటి గంటలోపే డాక్టర్స్ దగ్గరికి వెళితే అక్కడ వారు రక్తం ఎక్కడ గడ్డకట్టింది, రక్తం సరఫరా కాకుండా ఎక్కడ ఆగిపోయింది, వాటిని కనుగొని వాటికి సంబంధించిన మందులు ఇస్తారు. రక్తనాళాల్లో క్రొవ్వు పేరుకుపోయి అడ్డంగా ఉంటే గొట్టం లోపలికి పంపి దానిని తీసేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ రోజుల్లో ఎందుకు గుండెపోటు కేసులు ఇంత ఎక్కువగా పెరిగాయి? అలా పెరగడానికి గల కారణం మనిషి తన జీవన శైలిని మార్చడం, బయట దొరికే జంక్ ఫుడ్స్ అంటూ నూనె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం. వీటి వల్ల బాడీలో ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి. నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా హద్దుమీరి ఎక్కువగా పొగ త్రాగటం, మద్యం సేవించడం వల్ల రక్తనాళాలు బాగా దెబ్బతింటాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, రాత్రంతా ఎక్స్ట్రా వర్క్ అని పనిచేయడం నిదానంగా బాడీ మీద ఎక్కువ ప్రెషర్ ఒత్తిడిని పెంచుతుంది. అది నిదానంగా గుండెకు ప్రెషర్ పెరిగి ఉన్నట్టుండే గుండె ఎక్కువగా స్పీడ్ కొట్టుకోవడం లేదా తక్కువ కొట్టుకోవడం లాంటివి జరుగుతాయి. గుండెపోటు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తలు తప్పనిసరి. మనం తినే ఆహారంలో నూనె తగ్గించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి. రోజు కనీసం అరగంట నడవటం, వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. పొగ త్రాగటం, మద్యం నెమ్మదిగా పూర్తిగా మానేయాలి. ఒత్తిడి తగ్గించడానికి మెడిటేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ లాంటివి పరీక్షలు చేయించుకుంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది తెలుస్తుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే గుండె సమస్యలు చాలా వరకు దూరంగా ఉంటాయి. గుండెపోటు ఒకరికి జీవితం మాత్రమే కాదు, కుటుంబం మొత్తాన్ని కుదిపేస్తుంది. భర్త గుండెపోటుతో ఆసుపత్రిలో ఉంటే పిల్లల చదువు ఆగిపోతుంది. భార్య మానసిక ఒత్తిడిలోకి లోనవుతుంది. ఉన్నట్టుండి డబ్బు సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉంది. మరి దీనిని నివారించే పరిస్థితి లేదా అంటే ఖచ్చితంగా ఉంది. శరీరానికి సరైన నిద్ర, అనవసరం లేని తిండి తినటం లాంటివి మానేయండి. ఇలా జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెడితే
ఈ మహమ్మారి రాకుండా చేయొచ్చు. ముందస్తు ప్రణాళిక మన జాగ్రత్తలు కాదు, అవి మన ప్రాణాన్ని రక్షించే ప్రాణరక్షకాలు. డియర్ ఫ్రెండ్స్, హార్ట్ అటాక్ కు సంబంధించిన సింపుల్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీద అవగాహన మీకు వచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.